రాయికల్ గత గురువారం రోజు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయిలో జరిగిన నాగెల్లి సురేష్ హత్య కేసు వీడింది. హత్యకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో గతంలో నాగెల్లి భూమేష్ అనే వ్యక్తి సురేష్ని చంపుతానని బెదిరించాడని పేర్కొంది. అదే సమయానికి భూమేష్ ఊరిలో లేకపోవడంతో అనుమానంతో పోలీసులు 2 బృందాలుగా గాలించారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిందితుడు ఇంటి వద్ద ఉన్నాడని సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. హత్య చేయడానికి వాడిన కత్తిని, మొబైల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, రాయికల్ ఎస్ఐ అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొన్న 8 తారీఖు ఈ నెల 8 తారీఖు రోజు ఫిర్యాదు నాగెల్లి లక్ష్మి అనే టైం వచ్చి పోలీసులు దరఖాస్తు ఏమనంటే అతని కొడుకు నాగెల్లి సురేష్ అనే వ్యక్తి 7 తారీఖు ఉదయం పొలానికి నిలబెడతా అని చెప్పి వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి రాలేదు అని అదృశ్యమైండు. తర్వాత మళ్ళీ తెల్లవారి వాళ్ళ గ్రామస్తుల సాయంతో వెళ్తుంటే అతని చెప్పులు వాళ్ళ వ్యవసాయ బావి దగ్గర ఉన్నాయని ఆమె వెళ్ళి చూస్తే ఏంటంటే అక్కడ అతని డెడ్ బాడీ ఏదైతుందో నీళ్ళ ఉంటుంది, అది వాటర్ తీసేసి అతడు గాయాలతో సురేష్ యొక్క మృతదేహం బయటకు తీసి చూస్తేనే మెడ మీద తీవ్ర గాయాలతోటి, మెడ మీద, తల మీద, కణతపై తీవ్ర గాయాలతోటి చనిపోయాడు. ఆమె ఇతని మృతి పట్ల ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో నాగవెల్లి భూమేష్ అనే అతని మీద మాకు డౌట్ ఉన్నది. గతంలో ఇతడు ఆయన చంపుతానని హెచ్చరించడం జరిగింది కాబట్టి తగు ఫిర్యాదు చట్టరీత్యా తగు చర్య తీసుకోమని ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద విచారణ చేపట్టినాము. మన ఎస్ఐ రాయికల్ మరియు సిఐ జగిత్యాల రూరల్ గారు నేరస్థానానికి వెళ్ళి ఇన్వెస్ట్ పంచనామా చేసి విచారణ చేపట్టి విచారణలో భాగంగా ఏం తెలిసిందంటే నాగెల్లి భూమేష్ అనే అతడు ఇతన్ని మృతుని గత కొంతకాలంగా మృతుని మీద అతడు వాళ్ళ భార్యతో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకొని పగ పెంచుకున్నాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని ఎలాగైనా అంతమొందించాలని గత కొద్ది రోజులుగా ప్లాన్ చేసి అతని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా ఏంటంటే ఈ 7 తారీఖు రోజు అతడు రెగ్యులర్గా మృతుడు అక్కడ వాళ్ళ వ్యవసాయ బావికి వస్తాడని తెలుసుకొని ముందే ఇతడు 7:30 ఆ సమయంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి అతని మోటార్ సైకిల్ అక్కడ పెట్టి తిరిగి రోడ్డు మీదకి వస్తాడు. వచ్చి అక్కడ నిల్చొని మృతుడు వస్తుంటే అతన్ని లిఫ్ట్ అడుగుతాడు. కాబట్టి నేను అక్కడికి దాకా వెళ్తున్నా నాకు అంటే ఆయన లిఫ్ట్ ఇచ్చేందంటే ఇంకా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వీళ్ళ వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి అతడు మృతుడు దిగి స్టాండ్ వేసే క్రమంలో ఇతడు తన వెనుక ప్యాంట్లో పెట్టుకున్న చికెన్ కత్తి తీసి మెడ మీద నరుకుతాడు. నరికిన తర్వాత అతడు గాయాలై కింద కట్ట దిగి పారిపోతాడు. ఇతడు కూడా అతన్ని వెంబడించి మళ్ళీ కింద పడేసిందంటే అతని మీద కూర్చొని తల మీద, తర్వాత కంట మీద అదే కత్తితోటి గాయాలు చేస్తాడు. తర్వాత చనిపోయిన నిర్ధారించుకొని ఈ మృతుడిని ఆ కత్తిని ఏంటంటే బావిలో తోసేస్తాడు. ఈ క్రమంలో నిందితుడి యొక్క సెల్ ఫోన్ కూడా బావిలో పడిపోతుంది. సో ఇది ఇతడు ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు. అతని ఒప్పుకోలు ప్రకారం ఏంటంటే మృతుడిని ఇవాళ రోజున ఉదయం వాళ్ళ